హే వెల్కమ్ టు చందన పవన్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో అయితే ఈ రోజు నుంచి నేను ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్యారలల్ టు యూఎక్స్ డిజైన్ కోర్స్ అన్నమాట. సో ఇందులో ఏమంటే సో మన కోర్స్ అయితే కంప్లీట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఐఎమ్ యాక్చువల్లీ ప్రిపేరింగ్ ఎ డాక్యుమెంట్ వేర్ ఐ లిస్టెడ్ డౌన్ ఆల్ ద సెక్షన్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ ఇన్ ఫ్యూచర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎవరైతే యూఎక్స్ డిజైనర్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేసి వాడికైతే శాంపుల్ ఆన్సర్స్ ఎలా ఉండాలని చెప్పి దాని అయితే ఒక డాక్యుమెంట్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. సో అది కూడా ఐ ట్రై టు షేర్ దట్. సో బట్ మీన్ వెల్ ఏమంటే నేనంటే ఎవ్రీడే ఒక 5 క్వశ్చన్స్ అయితే నేను ఎవ్రీడే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను విత్ శాంపుల్ ఆన్సర్స్ అనమాట. సో ఎలా అడుగుతారు అసలు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతారు నేనైతే ఎలా అడిగేవాడిని ఇంటర్వ్యూస్ లో. సో నేను అడిగినప్పుడు వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేసేవాడిని ఒక యూఎక్స్ డిజైనర్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు అవతల పక్క వ్యక్తి నుంచి నేనైతే ఏ స్కిల్ ఇతనికి ఉండాలి అని చెప్పి ఆ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేసి అడిగేవాడిను. సో బేస్డ్ ఆన్ దట్ ఇంటర్వ్యూయర్ ఎక్స్పీరియన్స్ నేనైతే మీకైతే ఈ క్వశ్చన్స్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఎవ్రీ వీడియోలో ఏమంటే ఒక 5 క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ఇన్ డీటెయిల్డ్ గా మీరు దానికి శాంపుల్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అన్నది కూడా నేను చెప్తాను అనమాట. సో లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి డిస్క్రైబ్ యువర్ డిజైన్ ప్రాసెస్ ఫర్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో అనమాట. ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో చాలా డైవర్సిఫైడ్ అయిన ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి కదా. సో అందులో ఏదో ఒక ప్రాజెక్ట్ ని తీసుకుని ఆ ప్రాజెక్ట్ ని నువ్వు ఎలాగ వర్క్ చేసావు, నీ యొక్క డిజైన్ ప్రాసెస్ ఏంటి ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కి అని చెప్పి అడిగామని ఎవరైనా ఒక ఇంటర్వ్యూవర్ కనుక మిమ్మల్ని అడిగితే క్వశ్చన్ దాని నుంచి అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ద క్వశ్చన్ అసెసెస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అనమాట. మీ యొక్క డిజైన్ థింకింగ్ అనేది అసలు ఎలా ఉంటుంది అని చెప్పి. ఎందుకంటే దెర్ ఇస్ నో స్టాండర్డ్ వే ఇలానే చేయాలి డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అని చెప్పి ఎక్కడ లేదు. బట్ ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఏ విధంగా అప్రోచ్ అవుతున్నారు ఆ ప్రాబ్లమ్ ని ఆ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అని చెప్పి ఇంటర్వ్యూవర్ అయితే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు అనమాట ఈ క్వశ్చన్ ద్వారా. సో దీనికైతే మీరు శాంపుల్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే ఫర్ మై పోర్ట్ఫోలియో ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఏ మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ ఐ ఫాలోడ్ ఎ యూజర్ సెంటర్డ్ అప్రోచ్. ఐ స్టార్టెడ్ విత్ empathy, conducting user interviews and surveys to understand user frustrations with the existing application. The research revealed pain points around discoverability and playlist management. I then defined the core problem as creating a more intuitive and personalized music browsing experience. During the ideation phase, I brainstormed various solutions, including improved search filters, personalized recommendations, and user friendly playlist creation tools. I then prototyped low fidelity wireframes to test these solutions with the real users. Based on their feedback, I iterated on the designs, refining the interface and functionalities. Finally, I conducted a usability testing with the final prototype to ensure a smooth user experience. మీరు గమనించారంటే ఈ ఆన్సర్ లో ఎంపతి దగ్గర నుంచి యూజబిలిటీ టెస్టింగ్ వరకు అన్ని ఫేజెస్ అయితే మనం కవర్ చేయగలిగాం అనమాట. ఈ విధంగా మీ యొక్క డిజైన్ థింకింగ్ ప్రాసెస్ ని ఎగ్జాక్ట్గా ఎలానే కాదు మీ యొక్క డిజైన్ థింకింగ్ ప్రాసెస్ లో ప్రతి ఫేజ్ ని కూడా మీరు టచ్ చేస్తూ కనుక మీరు కనుక ఆన్సర్ చెప్పారంటే ఇంటర్వ్యూవర్ కి మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. అతనికి మీ యొక్క డిజైన్ థింకింగ్ ప్రాసెస్ అయితే ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి హౌ డూ యూ అప్రోచ్ యూజర్ రీసెర్చ్ అండ్ వాట్ మెథడ్స్ డూ యూ యూస్. సో ఇదేంటంటే ఈ పర్టికులర్ మెథడ్ మీకు యూజర్ రీసెర్చ్ చేయడానికి మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎన్ని రకాల యూజర్ రీసెర్చ్ మెథడ్స్ మీకు తెలుసు, ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే ఎప్పుడెప్పుడు వాటిని పెర్ఫామ్ చేయగలుగుతారు. సపోజ్ మీరు ఒక ప్రాబ్లం మీకు ఏదైనా ఒక ప్రాజెక్ట్ లో పనిచేస్తాను అనుకోండి, అసలు ఎటువంటి డేటా లేనప్పుడు చేసే యూజర్ రీసెర్చ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి, లేకపోతే మినిమల్ గా డేటా అవైలబుల్ గా ఉన్నప్పుడు చేసే రీసెర్చ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి, అండ్ ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ అవుతున్నప్పుడు చేసే ఎవాల్యుయేటివ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి. అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత చివరిలో యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి చేసే సమ్మేటివ్ మెథడ్స్ కూడా కొన్ని ఉంటాయి అనమాట. సో వీటి మీద ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ అయితే మిమ్మల్ని అయితే ఈ క్వశ్చన్ అడుగుతారు అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చు అంటే I believe in tailoring user research methods to get the specific project and research objectives. Some common methods I use include the following: user interviews, in-depth conversations to gain qualitative insights into user needs, and surveys, gathering quantitative data from large sample size to understand user preferences. Usability testing, observing users interacting with prototypes to identify usability issues. And card sorting, understanding how users categorize information and organize content. And A/B testing, comparing different design variations to measure that effectiveness and optimize user experience అన్నమాట. సో ఈ విధంగా వేరియస్ మెథడ్స్ ని ఈ ఐదని కదా వేరియస్ మెథడ్స్ మనకైతే యూజర్ రీసెర్చ్ ఫేజ్ లో అయితే వస్తాయి వాటిని అయితే మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే
ఇంటర్వ్యూకి అయితే ఒక మంచి ఇంప్రెషన్ అయితే మీ మీద రావడానికి ఒక అవకాశం ఉందన్నమాట. సో వీళ్ళు కూడా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి టెల్ మీ అబౌట్ ఎ టైమ్ యూ హ్యావ్ టు డీల్ విత్ కాన్ఫ్లిక్టింగ్ స్టేక్ హోల్డర్ ఫీడ్బ్యాక్ అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ అనేది చాలా ట్రికీ క్వశ్చన్ అండ్ ఎవ్రీ యూఎక్స్ డిజైనర్ లైక్ ఇంటర్వ్యూకి ఎవరైతే వెళ్తారో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్ గా ఒక చెప్పాలంటే మిమ్మల్ని ఇరికించడానికి ట్రై చేస్తారన్నమాట. మీరు ఒక డిజైన్ చేశారు, దీనికి మీకు ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ లాంటి సంథింగ్ ఏదో వచ్చింది, మీరు దాన్ని ఎలా డీల్ చేస్తారు అన్న దాని మీద దీనికైతే మీకు క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ స్టేక్ హోల్డర్ ఇచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకుని మీ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు, బట్ అగైన్ మీకు స్టేక్ హోల్డర్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారని చెప్పి ఈ పర్టికులర్ క్వశ్చన్ ద్వారా ఇంటర్వ్యూ అయితే మిమ్మల్ని టెస్ట్ చేస్తారనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మీరు ఎలా ఆన్సర్ చెప్పొచ్చు అంటే, డ్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ న్యూ ఈ-కామర్స్ వెబ్సైట్ I received conflicting feedback from the marketing and engineering teams. The marketing team wanted a visually striking design with prominent product placements, while the engineering team prioritized website performance and loading speed. I facilitated a collaborative workshop where both teams presented their concerns and we brainstormed solutions that addressed both aesthetic and technical considerations. We ultimately landed on a design that balanced visual appeal with effective ఎఫిషియంట్ వెబ్సైట్ పర్ఫార్మెన్స్, సాటిస్ఫైయింగ్ బోత్ స్టేక్ హోల్డర్ గ్రూప్స్ అనమాట. సో ఇక్కడ మన స్టేక్ హోల్డర్స్ అంటే ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మనం స్టేక్ హోల్డర్ అంటాం అన్నమాట. సో ఇక్కడ ఏమంటే ఇంజనీరింగ్ టీమ్ కి అట్ ద సేమ్ టైం బిజినెస్ టీమ్ కి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది. బిజినెస్ టీమ్ ఏం చెప్తుంది, మాకు చాలా ఎఫిషియంట్ చూడడానికి చాలా బాగుండే అపీలింగ్ గా ఉండే వెబ్సైట్ కావాలంటుంది. ఇంజనీరింగ్ టీమ్ ఏం చెప్తుంది, మేము కనుక డెవలప్ చేసామంటే అప్లికేషన్ పర్ఫార్మెన్స్ అనేది అంత బాగోదు, సో మేము అలా చేయలేము, వీ హ్యావ్ టు రెడ్యూస్ దట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది. సో యూజర్ యాజ్ యూఎక్స్ డిజైనర్ గా మీరు ఏం చేయొచ్చు, వాళ్ళిద్దరిని కూడా ఒక కొలాబరేటివ్ సెషన్ కి అయితే ఇన్వైట్ చేసి మాట్లాడుకుని బ్రెయిన్ స్టార్మ్ చేసి ఏ విధంగా అటు విజువల్ గా అపీలింగ్ గా ఉండేలాగా అట్ ద సేమ్ టైం ఆ యొక్క పర్టికులర్ ఇంజనీరింగ్ టీం వాళ్ళు డెవలప్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ అనేది పడిపోకుండా ఒక కామన్ గ్రౌండ్ కి వచ్చేలాగా సొల్యూషన్ మీరు డిఫైన్ చేయగలగలమాట. సో అలా తెలిసి ఉండాలంటే మీకు చాలా తెలిసి ఉండాలి. వేరియస్ ప్యాటర్న్స్ ఉంటాయి, డిజైన్ మెంటల్ మోడల్స్ ఉంటాయి, తర్వాత యూజర్ ప్యాటర్న్స్ ఉంటాయి, డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ లో మనతో డిస్కస్ చేసుకుందాం. సో ఈ విధంగా అయితే మీరు ఒక కామన్, నేను ఎప్పటి నుంచి చెప్తాను కదా, మీరు ఎప్పుడు కూడా ఒక కామన్ గ్రౌండ్ అయితే ఫైండ్ అవుట్ చేసి అక్కడైతే మీరు డిజైన్ అయితే చేయగలగాలన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్? ఈ క్వశ్చన్ ఏమంటే మీ యొక్క టెక్నికల్ స్కిల్స్ ని ఎవాల్యుయేట్ చేయడానికి యూజువల్లీ అడిగే క్వశ్చన్ అనమాట. సో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది వేరియస్ టెక్నికల్ టూల్స్ మీద, ఐదర్ మీరు ఏం మీరు రెజ్యూమ్లో ఏదైతే పెడతారో ఖచ్చితంగా వాటి మీద ప్రతి వర్డ్ మీద మీరైతే ఒక క్వశ్చన్ అయితే ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ మీకు ఇన్ని పెడితే బాగుంటుంది కదా అని చెప్పి రెజ్యూమ్లో కనుక రకరకాల స్కిల్స్ అని మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు రాని టూల్ కూడా పెట్టేశారు అనుకోండి, దాంట్లో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్ విచ్ ఈస్ ఆన్ యువర్ రెజ్యూమే అనమాట. సో రెజ్యూమే ఉన్నదాన్ని ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి మీరు ఎలా ఆన్సర్ చేయగలగాలంటే, ఐఎమ్ ప్రొఫిషియంట్ ఇన్ వేరియస్ యూఎక్స్ డిజైన్ టూల్స్ ఇంక్లూడింగ్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ లైక్ ఫిగ్మా, అడాబ్ ఎక్స్టీ, స్కెచ్ లేకపోతే XRP అనేది ప్రోటోటైపింగ్ టూల్ అనమాట. సో ఫిగ్మా, స్కెచ్, అడాబ్ ఎక్స్టీ ఇలాంటివి వచ్చేసి మనకి డిజైన్ సాఫ్ట్వేర్స్. తర్వాత ప్రోటోటైపింగ్ టూల్స్ వచ్చి మనకి ఇన్విజన్, proto.io, మార్వెల్, XRP ఇలాంటివి. ద సేమ్ టైం యూజర్ రీసెర్చ్ టూల్స్ ఉంటాయి అనమాట, యూజర్ టెస్టింగ్ అని సర్వే మంకీ, హాట్జార్ ఇలాంటివి. ద సేమ్ టైం కొలాబరేషన్ టూల్స్ అనమాట. సో వేరియస్ స్టేక్ హోల్డర్స్ తో మనం కొలాబరేట్ యూస్ చేసే టూల్స్ కొన్ని ఉంటాయి అనమాట. అవేంటే మ్యూరల్ బోర్డ్స్ అనమాట. సో ఇటువంటి టెక్నికల్ టూల్స్ అయితే మీరు చెప్పగలుగుతారు. సో ఇవన్నీ చెప్పడం వల్ల అంటే ఓకే, ఇతనికి ఇంత అండర్స్టాండింగ్ ఉంది ఈ టెక్నికల్ టూల్స్ మీద, ఈజ్ సమ్వాట్ స్కిల్ సెట్ అయితే బాగుంది అని చెప్పి ఇంటర్వ్యూకి అయితే ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది అనమాట. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చి, ఇఫ్ యూ కుడ్ రీడిజైన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ప్రొడక్ట్ వాట్ వుడ్ ఇట్ బి అండ్ వై అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ ద్వారా యూజర్ ఇంటర్వ్యూ అయితే మిమ్మల్ని ఏం టెస్ట్ చేద్దాం అనుకుంటుంటే, మా కంపెనీలో నువ్వు జాయిన్ అవుతున్నావు, సో నువ్వు మా కంపెనీ గురించి ఎంత రీసెర్చ్ చేసావు, ఆ ప్రొడక్ట్స్ గురించి నీకు ఎంత తెలుసు, సో ఒకవేళ నువ్వు అందులో వన్ ఆఫ్ ద ఫీచర్ కనుక నువ్వు రీడిజైన్ చేయాలంటే ఏం చేస్తావు, ఎందుకు చేస్తావు. సో అతను ఏమంటే ఇండైరెక్ట్లీ అతను ఏమంటే కంపెనీ మీద మనకున్న ఇంట్రెస్ట్ అయితే అతనైతే టెస్ట్ చేద్దామని చెప్పి చూస్తాడు అనమాట. ఆ కంపెనీలో మనం జాయిన్ అవడానికి ఎంత విల్లింగ్ గా ఉన్నామని చెప్పి టెస్ట్ చేస్తాడు అనమాట. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ కి శాంపుల్ గా మన ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే, బేస్డ్ ఆన్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ప్రొడక్ట్ and its target audience, I believe the checkout process could be streamlined to improve user experience. Currently, the checkout flow requires multiple steps and involves unnecessary information entry. I would suggest implementing features like guest checkout, autofill options for frequently used information, and a progress indicator to enhance user convenience and reduce
కార్ట్ అబాండన్మెంట్ రేట్స్ అనమాట. సో ఈ విధంగా అయితే మీరు ఒక శాంపుల్ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేయగలుగుతారు. సో ఈ విధంగా అయితే ఇంటర్వ్యూయర్ మీలో ఉన్న స్కిల్స్ ని లేకపోతే వేరియస్ డిజైన్ థింకింగ్ మెథడాలజీస్ అయితే టెస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. సో ఈ వీడియోలో ఈ ఫస్ట్ 5 క్వశ్చన్స్ చూసారు కదా. సో నెక్స్ట్ వీడియోలో లేకపోతే లేటర్ వీడియోస్ అయితే ఇంకొన్ని క్వశ్చన్స్ అయితే మనం చూద్దాం విత్ శాంపుల్ ఆన్సర్స్. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి లేకపోతే మీ కొలీగ్స్ తోటి అయితే షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ అండ్ విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.